హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అండి. అతి భారీ నోటిఫికేషన్, ఎందుకంటే 15,000 పోస్టుల వరకు ఇస్తున్నారనమాట. మీకు శాలరీ 80,000 పర్ మంత్ వరకు కూడా ఉంది. అండ్ మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసి మీకు పోస్టింగ్ కూడా మన సొంత స్టేట్లోనే, మన సొంత జిల్లాలోనే ఉంటుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, గ్రూప్ బి అండ్ సి పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటీస్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి నోటీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇదే మనకు కావాల్సిన నోటిఫికేషన్. సో ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు అప్లై చేయాలి అంటే అప్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేయొచ్చు. లేదంటే పైన మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది, అదైనా కూడా మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇది కదా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కాబట్టి ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ నౌ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఫిలప్ చేయాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ ఉంటుంది, అడిషనల్ డీటెయిల్స్, నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ, డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో ఫామ్ వస్తుందండి. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, అంటే వీళ్ళు అన్నిటికీ కలిపి కూడా మీకు నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఎలా అంటే మీకు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేకపోతే పోస్టల్ కానీ, రైల్వేస్ కానీ, అన్నిటికీ కూడా కంబైన్డ్గా కలిపి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్కి ఇస్తున్నారండి. సో టోటల్ మీకు 14,500 పైనే ఉన్నాయన్నమాట వేకెన్సీస్ అన్నిటికీ కలిపి. సో డీటెయిల్స్ చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th June ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ లాస్ట్ డేట్ మీకు అప్లై చేయడానికి 4th 7 అనమాట, July 4th వరకు నైట్ 11 o'clock వరకు టైం ఉంది. అండ్ మీరు ఫీ పే చేయడానికి 5th, మీరు 4th వరకు ఫీ కూడా పే చేసేస్తే బెటర్ అనమాట. సో 4th July వరకు మీరు పే చేసేసుకోండి. ఎగ్జామ్స్ టైర్ 1 అండ్ టైర్ 2 కండక్ట్ చేస్తారు. వాటికి షెడ్యూల్ కూడా ఆగస్ట్లో అండ్ డిసెంబర్లో ఇచ్చేస్తున్నారు. టైర్ 1 త్రూ అయిన వాళ్ళకి టైర్ 2 కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు. క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మీకు లెవెల్ 7 ప్రకారం పే చేసే పోస్టులన్నీ ఇక్కడ ఇచ్చారు. ఈ టేబుల్లో 44,900 రూపీస్ బేసిక్ పే ఉంటుందండి ఈ పోస్టులన్నిటికీ కూడా. ఇవన్నీ కూడా గ్రూప్ బి క్యాటర్ కిందకి వస్తాయి ఈ టేబుల్లో ఉన్నవి. సో మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 80,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మళ్ళీ డివిజన్ వైజ్గా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్కి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ ఉంది కదా వాళ్ళకి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, ఇవన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అనమాట. ఆ తర్వాత సిబిడిటి, సిబిఐసికి ఇన్స్పెక్టర్స్ కావాలంట. ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ, ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత సెక్షన్ హెడ్. ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అన్నీ కూడా గ్రూప్ బి కిందకు వస్తాయన్నమాట. మీకు దీనికి ఏజ్ లిమిట్ 30 years వరకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. మినిమం 18, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు ఆ పోస్టులకి. నెక్స్ట్ మీకు పే లెవెల్ 6 ప్రకారం పే చేసే పోస్టులు ఇక్కడ 35,400 బేసిక్ పే ఇస్తున్నారండి. దీనికి అలవెన్సెస్ కలుపుకొని మీకు 70,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. ఈ టేబుల్లో అన్నిటికీ కూడా మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మళ్ళీ ఇక్కడ చూడండి మినిస్ట్రీస్, తర్వాత డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అంటే ఏ డివిజన్లో అనేది మీరు చెక్ చేసుకోవాలి. పోస్ట్ని బట్టి పక్కన మీకు ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుందని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది కూడా గ్రూప్ బి క్యాటర్ కిందకు వస్తుంది. 18 to 30 years వరకు మీరు ఎలిజిబుల్ అవుతారనమాట, అప్లై చేసుకోవచ్చు. అది జనరల్ వాళ్ళకి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి.
అండ్ పే లెవెల్ 5 ప్రకారం పే చేసే జాబ్స్ ఏంటంటే ఆడిటరు, అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మీకు C&AG తర్వాత మినిస్ట్రీ TGDAలో వస్తాయి. ఈ విధంగా వస్తాయి. ఇవన్నీ కూడా గ్రూప్ C క్యాడర్ కిందకు వస్తాయి. మీకు దీనికి 18 to 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ పోస్టులు పే లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. దీనికి బేసిక్ పే 25,500 ఉంటుందండి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 50,000 పైనే శాలరీ వస్తుంది. ఇక్కడ మీకు ఏమేమి వస్తాయంటే పోస్టల్ అసిస్టెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సిఎస్ క్యాడర్లో, తర్వాత మిలిటరీ ఇంజనీరింగ్కి, ఆ తర్వాత CBICలో CBTT, తర్వాత బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి వివిధ రకాల డిపార్ట్మెంట్ నుండి మీకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీని బట్టి చెక్ చేసుకోండి, పోస్ట్ వైజ్గా అండ్ క్యాడర్ వైజ్గా, తర్వాత అదేవిధంగా ఏజ్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ టేబుల్స్లో. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి అనుకున్నాం కదా. జనరల్ వాళ్ళకి మీకు 27, 30 పోస్ట్ని బట్టి ఇచ్చారు. ఆ తర్వాత SC/ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఆ ఏజ్కి మీరు యాడ్ చేసుకోవాలి. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీని బట్టి ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండి 60% మార్క్స్ ఉండి అండ్ మీకు 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ స్టాటిస్టిక్స్లో ఒక సబ్జెక్టు అయ్యుండి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి. అదేవిధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది విత్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఉండాలి. ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్కి రిలేటెడ్ ఉండాలన్నమాట. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్, తర్వాత SC, ST, PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఫీజ్ ఎగ్జామ్టెడ్ అంటే ఎలాంటి ఫీజు చెల్లించకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు కూడా 100 రూపీస్ మాత్రమే పే చేయాలన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి స్టేట్ వైజ్గా అండ్ రీజియన్ వైజ్గా. ఇప్పుడు మనది ఏది వస్తుంది, సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి అండ్ ఒంగోలు చాలా ఇస్తున్నారండి సెంటర్స్. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి పోస్టింగ్ కూడా ఎక్కడైనా మన సొంత ప్లేస్లోనే ఉంటుందన్నమాట. దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది కూడా Tier 1 అండ్ Tier 2 రెండు కండక్ట్ చేస్తారు. ఒక దానికి సెలెక్ట్ అయిన వాళ్ళకి రెండో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఫస్ట్ Tier 1లో ఎలా ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇవి 25 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.5 మార్క్ కట్ చేస్తారనమాట ఒక నెగిటివ్ మార్క్కి. అండ్ ఇది త్రూ అయిన తర్వాత Tier 1 అయిపోయిన తర్వాత Tier 2కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ చూడండి పేపర్ 1 మళ్ళీ పేపర్ 2 ఉంటాయన్నమాట. ఇందులో పేపర్ 1లో ఏముంటుందంటే పేపర్ 1ని మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3, సెక్షన్ 4గా డివైడ్ చేశారు. ఇందులో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కి 3 మార్కులండి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. దీనికి కూడా మీకు ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట ఇక్కడ. తర్వాత సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ పెడతారు. దీనికి కూడా ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయి. అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట సెక్షన్ 4లో. తర్వాత ఇది కూడా మీకు 1 డేటా ఎంట్రీ టాస్క్ ఇస్తారు, అది కంప్లీట్ చేయాలి. అండ్ పేపర్ 2 వచ్చేసి మీకు స్టాటిస్టిక్స్. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. ఈ విధంగా మీరు Tier 1 అండ్ Tier 2 త్రూ అయిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట.
సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ హోదా పోస్టులు అన్నమాట. చాలా మంచి శాలరీతో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.